ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరి ఈ రోజు క్యాప్సికమ్ కూరను ఆరోగ్యవంతంగా చేసుకునే విధానం. క్యాప్సికమ్ అంటే కొద్దిగా కాస్ట్లీ వెజిటబుల్. దీన్ని ఎవరైనా కాస్త మసాలా దట్టించి ఉప్పు కారం బాగా వేసి నూనె బాగా వేసి చాలా టేస్టీగా వండుకునే స్పెషల్ ఐటమ్ ఇది. అలాంటి క్యాప్సికమ్ ని ఇప్పుడు హాని కలిగించే అసలు వేయకుండా 1/2 kg కర్రీకి పైగా క్యాప్సికమ్ కర్రీనే మీరు తినగలిగేటట్టు ఎలా రుచికరంగా చేసుకోవచ్చో చూడండి. క్యాప్సికమ్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ స్లైసెస్ అరకప్పు, రెడ్ క్యాప్సికమ్ స్లైసెస్ అరకప్పు, పెరుగు అరకప్పు, ఉల్లిపాయ స్లైసెస్ 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, వేపించిన వేరుశెనగ పప్పులు 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, పసుపు కొద్దిగా. మట్టి పాత్రలో స్పూన్ మేగడ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు, ఉల్లిపాయ చీలికలు, అందులో కొద్దిగా పసుపు వేసేసి గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ఈ 2 ముక్కలను వేసేసి తాలింపులో ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి కొద్దిగా మగ్గనిస్తాం. ఒక బౌల్లో పెరుగు తీసుకుని అందులో పసుపు, శనగపిండి ఈ 2టిని ఉండలు లేకుండా అలా కలిపేస్తాం. అలా సిద్ధం చేసుకున్న దాన్ని ఈ క్యాప్సికమ్ తాలింపు మగ్గిన తర్వాత అందులో ఈ పెరుగు వేసేసి ఉడకనిస్తాం. అందులో వేపించిన వేరుశెనగ పప్పులు, ముక్కా చెక్క, కొత్తిమీర. టేస్టీగా ఉండే ఐటమ్స్ లాగా క్యాప్సికమ్ వెరైటీలు బాగా ఉంటాయి. మరి స్పెషల్ కర్రీ లాగా క్యాప్సికమ్ కర్రీ ట్రై చేయండి. మేము మన ప్రకృతి ఆశ్రమంలో గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఈ 3టిని విరివిగా వాడతాం. ఎందుకంటే వంటల విధానంలో చప్పదనం లేకుండా కమ్మగా తినిపించేటట్టు చేసేస్తుంది. మా దగ్గర సాలడ్స్లో, స్నాక్స్లో అన్నిట్లో క్యాప్సికమ్ ఎక్కువ ఇచ్చేస్తామండి. అందుకని రెగ్యులర్గా వీటి వల్ల సాధకులు చాలా సులభంగా తినేయగలుగుతున్నారు. కానీ మీరు కూడా ఇట్లా రకరకాల రంగులతో ఉండే క్యాప్సికమ్ని తెచ్చి అన్నిట్లోనూ ఉపయోగించుకోండి. చాలా చాలా లాభాలు వస్తాయి. డాక్టర్ గారు, మరి చిరుధాన్యాల్లో కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటుంది, ఫైబర్ మాత్రమే ఉంటుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ వీటిలో కూడా చాలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అని మీరు చెప్తున్నారు కదా. అవునమ్మా. ఒకసారి ఏ చిరుధాన్యాల్లో ప్రోటీన్ ఎక్కువ ఉందో చెప్తే హెల్త్ టిప్ లో భాగంగా ప్రేక్షకులందరికీ ఉపయోగపడుతుంది. 20 రకాల ధాన్యాలని మనం అన్నం వండుకోవడానికి అవకాశం ఉన్నది. అది వరి ధాన్యాలు అవ్వచ్చు, చిరుధాన్యాలు అవ్వచ్చు, మొక్కజొన్న గింజలు సైతం. వీటన్నిటిలో 4 గ్రాములు అతి తక్కువ ప్రోటీన్ ఉన్నది మొక్కజొన్న గింజలే. అతి ఎక్కువ 13 గ్రాముల వరకు ప్రోటీన్ ఉన్న ధాన్యాలన్నీ ఉన్నాయి. అంటే ఎంత పర్సంటేజ్ ప్రోటీన్ ఉంటుంది అనేది యావరేజ్ అని చెప్పాను నేను. 4 నుంచి 13 మధ్యలో ఉంటాయని. ఒక్కొక్క దాంట్లో ఎంత ఉందో ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, కనపడుతున్నాయన్నీ. చూశారు కదా, ఈ రోజుల్లో 90% మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. పూర్వం రోజుల్లో 1% కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ లేదు. ఎందుకు? ఆ రోజుల్లో టెస్టులు చేయక లేదనుకుంటున్నారా అనొచ్చు. కాదు, ఎక్కడ యావరేజ్న ఏ ధాన్యాలను అన్నం వండుకున్నా 1/2 kg తగ్గకుండా తినేవారు. 1/2 kg ఆడవారైతే, మగవారికైతే 3/4 kg నుంచి kg వరకు బియ్యం తింటే బియ్యం, ఏవి తిన్నా దగ్గర అట్లా అయిపోయేవి. ఇప్పుడు చూపించాం కదమ్మా, బ్రౌన్ రైస్ 9 గ్రాములు ప్రోటీన్ ఉంది. 100 గ్రాముల్లో 9 గ్రాములు అమ్మా. 1/2 kg బియ్యం అంటే 54 గ్రాముల ప్రోటీన్. పూర్వం రోజుల్లో ఆడవారు 50 kgలు బరువు ఉండేవారు యావరేజ్న. 50 గ్రాముల ప్రోటీనే కావాలి, ఇంకా 4 గ్రాములు ఎక్కువ వెళ్ళిన దొడ్లోకి వెళ్ళిపోయినది 50. ఇంకా పప్పు తింటారు కదా ఎప్పుడన్నా, ఏదో ఒక గింజ ఆడతారు కదా. మగవారికి 3/4 kg నుంచి kg బియ్యం తినేవారండి. వీళ్ళకి ప్రోటీన్ ఎక్కువ అయిపోయేది అసలు. ఇంకా ఏ ధాన్యాలు అన్నం వండుకు తిన్నా అంతే. 3 పూట్ల పొద్దున ఇంత అన్నం, సాయంకాలం ఇంత అన్నం, రాత్రికి ఇంత అన్నం, గంజో మజ్జిగ వెళ్ళింది అంతే. ఏ ముట్టుకున్నా ముట్టుకోపోయినా అన్నంతో ధాన్యాలతో వెళ్ళిపోయింది వాళ్ళకి. ఈ రోజులో మనం పాలిష్ పట్టడం వల్ల అన్ని ప్రోటీన్ పోషకాలన్నీ తౌడులోకి వెళ్ళిపోవటం వల్ల తెల్లటి బియ్యంలో ప్రోటీన్ 1-2% కూడా ఉండవు. అందుకని ప్రోటీన్ డెఫిషియన్సీ రావడానికి పాలిష్ పట్టిన ఆహారాలు, రిఫైన్ చేసిన ఆహారాలు కారణం. అది మన పాలిట శని. మీ అనారోగ్యపు శని మిమ్మల్ని వదలాలి అంటే పాలిష్ పట్టిన ధాన్యాలని, రవ్వల్ని, పిండ్లని వాడుకోండి.